శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక స్నేహము. నన్నిట వెంబడించుగతి నప్పదు, నేనొక నాయకుండనా. చెన్నుగా నేనిటన్ వెనుక చేరువ సాగడి తీరు భారమవు. మన్నిక తోడుపాటుగను మౌనము సాగుట మిత్రబంధమై. వెన్నడు తీరు గారమగు పెన్నిధి అయి నిలు జీవితాంతము. మిత్రులారా, ఈ పద్యభావము ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనే దానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్పదలుచుకున్నా. నన్నిట వెంబడించు గతి. నన్ను మీరు నా వెంట మీరు వస్తున్నారు, అది నాకు నప్పదు, కుదరదు. కారణం ఏంటంటే నేను నాయకుడిని కాదు. నన్నిట వెంబడించు గతి నప్పదు, నేను ఒక నాయకుండునా కాదు. చెన్నుగా నేనిటన్ బాగా చక్కగా కుదిరినట్టుగా ఒప్పుగా నేను మీ వెనుక చేరువ సాగడి తీరు భారమవు. నేను మీ వెనుక నడవడం అంటే నాకు భారం. ఎందుకంటే మీ నడకతో పాటుగా నేను నడవగలనో లేదో, రెండవది మీ వెనుక ఉన్నందువల్ల మీతో నేను ముందుకు సాగేటప్పుడు ఇబ్బందులు రావచ్చు, కనుక అది నాకు భారం అవుతుంది. మన్నిక తోడుపాటుగాను. మన్నిక అంటే గౌరవం. ఈ గౌరవాన్ని ఇస్తుంటే ఆ గౌరవం తోడుపాటుగా మౌనము సాగుట మిత్రబంధమవు. మౌనముగా సాగుతుంటే నాకు మిత్రబంధమవుతుంది. కనుక వెన్నడు తీరు గారమగు. వెనక నేను రావడం అనేది ఒక విధమైనగా నాకు పెన్నిధి లాంటిది. పెన్నిధి అంటే పెద్ద నిధి. నా జీవితంలో వెన్నడు తీరు గారమగు పెన్నిధి అయి నిలు జీవితాంతమున్. కనుక నేను ముందు నడవలేను, నాయకుడిని కాదు. వెనుక నడిస్తే మీతో పాటుగా నేను నా నడకని కష్టసాధ్యంగా అవుతుంది, కనుక నడవలేను. మన్నిక తోడుపాటుగా మీతో పాటుగా ఒక మన్నిక, అదొక గౌరవంగా మీతో పాటు నడుస్తుంటే నా జీవితం ఆనందమయం అవుతుంది అని చెప్పడానికి ఈ పద్యం రాశాను. మిత్రులు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటారు. నమస్తే.